నమస్తే ఎస్టోనీస్కి స్వాగతం. నేను మీ సంపత్. తెలంగాణలో విద్య ఎలా ఉంది? విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్నది ఎవరు? తల్లిదండ్రుల, కార్పొరేట్ కాలేజీల విద్యార్థుల బలన్మరణాలకు ఎందుకు పాల్పడుతున్నారు? వారి స్వేచ్ఛ, వారి కలలు తల్లిదండ్రులకు అవసరం లేదా? ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం. ఇది నచ్చినా నచ్చకపోయినా దయచేసి పూర్తిగా చూడండి. రాష్ట్రంలో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు చూస్తుంటే ఏ గుండె అయినా తరుక్కుపోతుంది, తల్లడిల్లిపోతుంది కూడా. కన్నీళ్లు పెట్టించే విషాదకర ఘటనలు, వారి మానసిక పరిస్థితి. ఏదో ఒక కార్పొరేట్ కళాశాలల వద్ద ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. అడ్మిషన్లు ఇవ్వకముందు కాళ్ళ వెళ్ళపడ్డ తల్లిదండ్రులు వారి పిల్లలకి ఏదైనా జరిగినప్పుడు అదే కళాశాలపై విరుచుకపడుతున్న ఘటనలు నిత్యకృత్యం మనం చూస్తూనే ఉన్నాం. ప్రతిరోజు పత్రికల్లో ఏదో ఒక కారణంలో ఈ విషాద కథల గురించి, ఘటనల గురించి చదువుతూనే ఉన్నాం. అయితే ఇటీవల నారాయణ కళాశాల యాజమాన్యపు వేధింపులకు విద్యార్థి తనువు చాలించాడు. ఇంపాల్ కాలేజీ విద్యార్థి ప్రజ్ఞారెడ్డి పల్స్ ఆగిపోయింది. ఒక కార్పొరేట్ కళాశాల గోడపై ఐ విల్ డై టుడే, నేను ఈరోజు చచ్చిపోతున్నాను అని రాసిన తీరు చూస్తుంటే విద్యార్థులు ఏ మేరకు ఒత్తిడికి గురవుతున్నారో తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు కార్పొరేట్ కళాశాలలో చనిపోయిన విద్యార్థులు ఎందరో బయటి ప్రపంచానికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా పూడ్చిపెట్టమని ఎన్నో. తెలంగాణ విద్యార్థుల భవితవ్యం తరగతి గదిలో బందీ అవుతుంది. ప్రతి విద్యార్థికి ఏదో ఒక అంశంలో అభిరుచి, నైపుణ్యం ఉంటుంది. అది గమనించకుండా తల్లిదండ్రులు తమలోని అభిరుచులు, ఆశలు, కోరికల ఆధారంగా బలవంతంగా తమ పిల్లలు డాక్టర్ కావాలి, ఐఐటిలో, ఎన్బిటిలో సీటు తెచ్చుకోవాలి అనే లక్ష్యాన్ని పెట్టుకొని మరీ కార్పొరేట్ కాలేజీలు అనే జైళ్లలో వారి బాల్యాన్ని బంధిస్తున్నారు. పరోక్షంగా వారి మృతికి కారణమవుతున్నారు. లక్షల రూపాయలు వెచ్చించి విద్యను కొనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ విద్యను అభ్యసించే ఆ విద్యార్థుల అభిరుచులు కానీ వారి ఇంటెలిజెన్స్ తెలుసుకోవడం లేదు. వారి బలాబలాలను అంచనా వేయకుండా వారిపై మోయలేని భారాన్ని మోపుతున్నారు. దీంతో ఎంతో భవిష్యత్తు ఉన్న యువత ఒత్తిడి భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక 30 ఏళ్ల వెనక్కి వెళ్తే విద్యారంగంలో ఇంత పోటీ, ఇంత ఒత్తిడి ఉండేది కాదు. ప్రభుత్వ కళాశాలలో ఆడుతూ పాడుకుంటూ విద్యను అభ్యసించేవారు. క్రమంగా ఈ విద్య కార్పొరేట్ వరం కావడంతో పోటీ మొదలైంది. సొంత ఆలోచన విధానం నుండి కృత్రిమ ఆలోచన విధానం వరకు పెరిగింది. ప్రశ్నకి జవాబు రాసే విధంగానే విద్యార్థులు తయారవుతున్నారు. కానీ ప్రశ్నను స్వయంగా ఎదుర్కొని పరిష్కరించే విచక్షణ విద్యార్థులు కోల్పోతున్నారు. ప్రశ్న జవాబులు తప్ప ఇతర విషయాల్లో విద్యార్థుల తర్ఫీదు నేర్చుకునే విధానం కోల్పోతున్నారు. ఇక సమాజంతో సంబంధాన్ని కోల్పోతున్నారు. మానవ సంబంధాల విలువలు మర్చిపోతున్నారు. తద్వారా తమలోని ఆందోళనను, మంచి చెడులను పంచుకోవడానికి మంచి మిత్రులకు దూరం అవుతున్నారు. కనీసం పండుగలకు, పబ్బాలకు, ఇంట్లో వేడుకలకు దూరం అవుతున్నారు. పేరెంట్స్ కలలు పిల్లల పాలిట శాపాలుగా మారుతున్నాయి. నిర్బంధ విద్య, ఉచిత విద్య కావాలనే మాట వెనుకట ఎప్పుడో విన్నాం. కానీ నేడు కార్పొరేట్ ఖరీదైన విద్య దాన్ని నిజం చేస్తుంది. ఈ నిర్బంధ విద్య గొప్ప లక్ష్యాలను నిర్దేశిస్తుంది. తల్లిదండ్రులకు ఆశలను నిజం చేయడానికి విద్యార్థులను బలి చేస్తారు. దానికి తగ్గట్టే లక్షల్లో వసూలు చేస్తారు. ప్రస్తుతానికి విద్యార్థుల మానసిక స్థితిని అర్థం చేసుకునే వ్యవస్థే లేదు. వేలాది మందిని కిక్కిరిసిన గదుల్లో బందీ చేస్తున్నారు. సరైన వెంటిలేషన్ ఉండదు. ఏసీలు ఎంతవరకు పనిచేస్తాయో తెలియదు. పిల్లల జీవితాలు ఏసీ గదుల్లో బందీ చేసి తల్లిదండ్రులు తమ కళలను నిజం చేసుకోవాలని అనుకోవడం కార్పొరేట్ కళాశాలకు ఒక వరం అయితే పిల్లల పాలిట శాపం అది. ప్రస్తుతం దేశంలో ఏ విధమైన ఆటలు కానీ, ఆట స్థలం కానీ లేని అపార్ట్మెంట్లు విద్యాలయాలుగా మారుతున్నాయి. హాస్టల్ భవనాల్లో సామూహిక మరుగుదొడ్లు అక్కడ క్యూల విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మనసులో మాట, ఇక ఎక్కువ నీరు తాగితే తరగతి గది నుండి మూత్రశాలకు వెళ్లాల్సి వస్తుందని అసలు నీరు తాగడమే మానేస్తున్నారు. ఇది వారికి ఎన్నో మూత్ర సమస్యలను తెస్తుంది. అలాగే టీనేజ్ అమ్మాయిలకు వారి అమ్మతోడు ఎంతో అవసరం. కానీ ఉండాల్సిన సమయంలో ఉండడం లేదు. ఒకవేళ హాస్టల్లోని అమ్మాయిలు ఉన్నా వారి బాధను పంచుకునే వారు ఉండరు. ఒక పక్క చదువు, మరో పక్క ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు, నిద్రలేమి, ఇవన్నీ ముక్కు పచ్చలారని బాల్యాన్ని చిదిమిస్తున్నాయి. ఎగిరే రెక్కలకు బిగిస్తున్న ఉచ్చులు హై స్కూల్ విద్యకు, ఉన్నత విద్యకు మధ్య ఇంటర్మీడియట్ అని ఎందుకు పెట్టారో గానీ ఈ దశ చాలా కీలకమైంది. ఈ వయసు చాలా క్లిష్టమైంది కూడా. ఒక విద్యార్థి తనకు తాను మంచిగా లేదా చెడుగా మారే వయసు కూడా ఇదే. అలాగే బయటి ప్రపంచాన్ని అర్థం చేసుకునే వయసు కూడా ఇదే. కానీ ఈ వయసులో వారు బందీ అవుతున్నారు. వారి రెక్కలకు బరువులు వేలాడదీస్తున్నారు. స్వేచ్ఛగా ఎగిరే రెక్కలకు ఉచ్చులు బిగిస్తున్నారు. ఉద్రేకానికి లోనే విద్యార్థులు బలవంతపు మరణానికి లోనవుతున్నారు. మరి ఈ మరణాలు ఆపలేమా అంటే ప్రభుత్వ విద్యను పటిష్టం చేయాలి.
కేజీ నుండి పీజీ దాకా నాణ్యమైన విద్యను కుల మతాలకు అతీతంగా అమలు చేయాలి. ప్రభుత్వ విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలి. ప్రతి మండలంలో జూనియర్ డిగ్రీ కళాశాల అన్ని బస్సులతో ఏర్పాటు చేయాలి. కులాల వారీగా హాస్టల్స్ని ఏర్పాటు చేయకుండా అందరూ ఒకే అన్న భావన వచ్చేటట్టుగా అందరి కోసం ఒకే హాస్టల్ని ఏర్పాటు చేయాలి. కార్పొరేట్ విద్యను రద్దు చేయాలి. మంత్రి కొడుకు అయినా రోజువారీ కూలీ పిల్లలు అయినా వారికి దగ్గరలోని పాఠశాలను చదివించాలి. మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు కాకుండా అభిరుచి మేరకు ఆయా కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించాలి. ప్రతి కళాశాలలో అందరికీ అందుబాటులో ఉండే ఒక డాక్టర్ని అలాగే ఒక మానసిక వైద్యుని అందుబాటులో ఉంచాలి. మానసిక ఉల్లాసం కోసం క్రీడలు విధిగా ప్రవేశపెట్టాలి. 24 గంటల చదువు అనే సూత్రం నుండి ఆడుతూ పాడుతూ చదువు అన్న నినాదం రావాలి. విద్యార్థికి తను ఏమి చదవాలో స్వేచ్ఛ ఉండాలి. తల్లిదండ్రులు వారి లక్ష్యాలను కోరికలను పిల్లలపై రుద్దరాదు. వారి కలలు పిల్లలపై బలవంతంగా రుద్దరాదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. దానికి తగ్గట్లుగా వారిని ప్రోత్సహించాలి. ఇష్టం లేని పని చేయించవద్దు. పిల్లలు ఇష్టమైన పని ఎంత కష్టమైనా చేస్తారు అన్న విషయాన్ని గమనించాలి. ఇష్టం లేని పని చేయించడం అంటే వారి ఆశలను మనం తొక్కినట్టే, వారికి సమాధి కట్టడమే. కేవలం ఒక డాక్టర్, ఒక ఇంజనీర్ మాత్రమే ఈ సమాజంలో గొప్పవారు కాదు. ప్రతి పని, ప్రతి వృత్తి గౌరవించదగినది. ప్రతి వృత్తి ఈ సమాజానికి అవశ్యమని గమనించాలి. ప్రతి విద్యార్థి గర్వంగా ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళాలి. ప్రతి విద్యార్థి స్వయం ప్రకాశమై వెలగాలి. ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం. సో ఈ వీడియో మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.